హాయ్ హలో ఫ్రెండ్స్, హోమ్ మేడ్ పిజ్జా చేసుకునే విధానం. ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలి 1 కప్పు. తర్వాత గోధుమ పిండి, అది కూడా 1 కప్పు. దాని తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ నాననియాలి. మూత పెట్టేసేయాలి పక్కకి. ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి వేసుకొని ఇక నానిన పిండి ఇట్లా 2 సైడ్లు ముద్దలు చేసుకోవాలి. మనకి ఎంత అయితే కావాలో అది అనేసి చూడండి. ఇట్లా ఇక రొట్టె అయితే ఎట్లా వేసుకుంటా సేమ్ అట్లా వేసుకొని 1 స్పూన్ తీసుకొని దాంతో మొత్తం హోల్ చేసి కారం 1 స్పూన్, కొంచెం ఆయిల్, మ్యాగీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక పిజ్జా సాస్ కూడా వేసుకోవాలి. అందులోనే వేసి అప్లై చేసుకోవాలి. శాండ్విచ్ స్పెషల్ అంట, అదేదో క్రీమ్ అది వేసుకోవాలి. తర్వాత చీజ్ మొత్తం వేసుకోవాలి. దాని మీద వేసుకొని తర్వాత స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఆనియన్, టమాటా కూడా ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి చీజ్ వేసుకోవాలి మీదికి వెళ్ళి. ఇదంతా అయినాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా అనేది దాంట్లో పెట్టేసి ఒక 1.5 అవర్ అయితే పిజ్జా రెడీ అవుతుంది మనకు. చూడండి, మూత పెట్టేసి వెయిట్ చేయాలి. దాని తర్వాత చూడండి, పిజ్జా అయితే రెడీ అయింది. ఇది ఇంకొక పిజ్జా కూడా వేసినాం సేమ్ అందులో. ఇది సెకండ్ వన్ది, చిన్నది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మేము చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. చూడండి, మా పిల్లలు మేము కూడా తింటున్నాము. చూడండి, వాళ్ళైతే తింటారు. మా కడాయి బాగాలేదని మాత్రం కామెంట్ చేయొద్దు. అది నార్మల్గానే పాత కడాయి అలా చేసినాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.